నమస్తే అండి. వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషన్. ఈరోజు మనతో హిమాలయ యోగి శ్రీ యోగి ప్రభాకర్ స్వామి ఉన్నారు. స్వామి నమస్తే. హరి ఓం. ఓం శ్రీకశ్యపాత్మజంభానం సహస్రకిరణోజ్వలం సర్వరోగహరం మిత్రం సూర్యదేవం ఉపాస్మహే. ఓం శ్రీ గురుభ్యో నమః. స్వామి హిమాలయాల నుంచి ఈరోజే తిరిగి వస్తున్నారు అని తెలిసింది. ఆన్ ది వే. ప్రయాణం ఎలా జరిగింది, అసలు వెళ్ళటానికి ముఖ్యమైన అంటే బలమైన కారణం ఏదో ఉంది అని తెలుస్తోంది. ఏంటది? ఎక్కువ అక్కడే ఉండేవాళ్ళం. ఈ మధ్యన మాకు హిమాలయాల నుంచి వచ్చినటువంటి అసైన్మెంట్, మీకు ఎలా అయితే పని ఉంటుందో మాకు కూడా మా పనులు మాకు ఉంటాయి. ఆ పనిని నిర్వహించేటటువంటి ఆ నిర్వహణ భాగంలో మేము దేశం అంతా సంచరిస్తూ ఉన్నాం. అనేక మందితో మేము విషయాలను చర్చించడం, అలాగే 13 అఖాడాలకు సంబంధించిన వ్యక్తుల్ని కలవాలి. రేపు రాబోయే రోజుల్లో సనాతన ధర్మానికి దక్షిణ భారతదేశంలో ఎలాంటి ప్రణాళికలని మనం అమలు చేయాలి అనే విషయం కోసం ఆ మిషన్లో భాగంగా మేము వర్క్ చేస్తున్నాం. అందులో భాగంగా ఈ పర్యటనలు చేస్తున్నాం. రీసెంట్గా మీడియాలో బాగా పాపులర్ అయిన పర్సన్ అఘోరీ మాత. ఈ అఘోరీ మాతకి ఒక టైంలో ఇదే మీడియా అంతా కూడా బయట సొసైటీ నుంచి కూడా నెగిటివిటీ ఫేస్ చేసింది. ఆ టైంలో మీరు తనని పిలిచి ఆశ్రయం కల్పించి సపోర్ట్ చేశారు. ఎందుకు? మా సమాజంలో ఎప్పుడైనా సరే ఎవరు బ్రతుకు వాళ్ళు బతికేస్తున్నారు. పక్కన వాడు ఏమైపోతే నాకెందుకు, నేను బాగున్నానా లేదా అనేటటువంటి మనస్తత్వం ఎక్కువైపోతున్న ఈ రోజుల్లో ఒక కీటకం కానీ నీకు మేలు చేయడానికి వస్తే దానికి నేను సపోర్ట్ ఉంటాను. ఒక వ్యభిచారి అయినా పక్కన వాడికి మేలు చేయడానికి వస్తే తను ఏం చేస్తున్నది అనేది నాకు కాదు, తను చేస్తున్న మేలు ఏంటి అనేటటువంటిదే ధర్మం అని నేను నమ్ముతాను. కాబట్టి నేను అలాంటి వారు ఎవరికైనా సపోర్ట్ చేస్తాను. ఈ లోకం కోసం పనిచేస్తే కించెత్తు స్వార్థం లేకుండా పరార్థ ప్రవృత్తితో ఎవరైనా, అది తన వృత్తి ఏమిటో నాకు అక్కర్లేదు, తన ప్రవృత్తిగా కనీసం ఈ యొక్క లోకానికి ఉపయోగపడుతుందంటే నేను సపోర్ట్ చేస్తాను. దాంట్లో ఏమైనా మలినం ఉంటే సరి చేయడానికి ప్రయత్నం చేస్తాను. దానిలో ఉన్నటువంటి శుద్ధత్వాన్ని మరింత పెంచడానికి, సిద్ధి పొందడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. అలాంటి ప్రయత్నమే చేయడం జరిగింది. మీరందరూ ఏమైనా అనుకోండి, నేను నమ్మాను మంచి చేస్తుందని. నా యొక్క పరిశోధనలో ఎక్కడా ఎవరి దగ్గర ₹1 తీసుకోలేదు. తను కారు ఎలా వచ్చింది దాని గురించి కూడా సంపూర్ణంగా వివరణ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఆ కారు ఎలా వచ్చింది, ఐఫోన్లు ఎలా వచ్చినాయి, ఎలా పెట్రోల్ కొట్టిస్తుంది, ఇవే కదా మీ సమస్యలు. బట్టలు లేకుండా తిరుగుతుంది, దానికి ఆ సమస్యకి సమాధానం చెప్పాను. ఇప్పుడు బట్టలు వేసుకునే తిరుగుతుంది మీ ముందు. రేపు నుంచి రాబోతుంది, తప్పకుండా బట్టలు వేసుకునే తిరుగుతుంది. ఇంకా మీ సమస్యలు ఏమున్నాయో అన్నిటినీ सुधारने के लिए हम सब लोग तैयार हैं. आपको जो సమస్య बोल रहा है ना, మీరు ఏ సమస్య చెబుతున్నారో ఆ సమస్య నిజమే, అది మీరు అడగడంలో తప్పులేదు. మాలో తప్పు ఉంటే సరి చేసుకుంటాం అనేది కూడా సరిచేసి చూపిస్తున్నాం ఒకవేళ తప్పు ఉంటే. ఈ అఘోరీ మాతకి మొదటిగా వస్త్రం కప్పిన వారు మీరే. రెండోసారి కూడా మీరు వీడియో కాల్లో ఉన్నట్లున్నారు. ఫోన్లోంచి దాన్ని మొత్తం రెడ్ శారీని నేను చేసి వెంటనే కారులోనే కట్టించి, బేటా తుమ్ జాओ, जो मर्यादा है उसको पालन करना है, हम जो लोक में है श्लोक में नहीं है, आप जाओ అని చెప్పి నేను కట్టించి, ఆ తర్వాత పోలీస్ అందరితో కూడా మాట్లాడాను. పోలీస్ సిపి గారు చెప్పారు, మేమేం చేయలేదు, మీరు ముట్టుకోకండి, కొంచెం దూరంగా ఉండండి, నేను చెప్తాను, 5 నిమిషాల్లో సరి చేస్తాను అని చెప్తే పెట్రోల్ పోసుకున్నాను. పెట్రోల్ పోసుకున్న కాదు, మీరు చెయ్యేస్తే తను ఏదైనా చేస్తుంది, మీరు ఏం చేయకుండా ఉంటే 2 నిమిషాల్లో అయిపోతుంది. తన నేచర్ అది, అగ్రెసివ్ నేచర్ అనుకుంటారు. బట్
ధర్మాన్ని సంరక్షించుకోవడంలో కొంత అగ్రెసివ్నెస్ని కూడా ప్రదర్శించాల్సి వచ్చినప్పుడు ప్రదర్శించాలి. అది ధర్మాగ్రహం అవుతుంది, కానీ అది కోపం కాదు, క్రోధం కాదు అంటాను నేను. ధర్మానికి హాని కలిగినప్పుడు వచ్చే కోపం ఏదైతే ఉందో అది మీ దృష్టిలో కోపం అయి ఉండొచ్చు, మా దృష్టిలో ఆగ్రహం అంటాం. ఆగ్రహం అంటే ధర్మానికి హాని కలిగినప్పుడు ధర్మాన్ని సరిచేసి దారిలో పెట్టడానికి చేసేదాన్ని ఆగ్రహం అంటారు. కోపం కాదు, క్రోధం కాదు, కక్ష కాదు, కార్పణ్యం కాదు. ఎవరి మీద ఉండదు. చూడండి, తల్లి తండ్రి అని మాట్లాడుతూ ఉన్నటువంటి, పైగా తను పుట్టినటువంటిది ఎక్కడో కింద స్థాయిలో పుట్టినప్పటికీ ఉన్నతమైనటువంటి పని చేస్తే మనం అందరం అప్రిషియేట్ చేయాలి. కానీ అందరూ దాడి చేసేస్తున్నారు మూకమ్ముడిగా. అంటే వాళ్ళు ఇప్పటి వరకు ఏదైతే చేయలేదో అది తను చేయడానికి పూనుకుంది. అది ఇక్కడ వచ్చినటువంటి ప్రాబ్లం. 1-2 చోట్ల సనాతన ధర్మం రక్షించడానికే వచ్చానని స్టేట్మెంట్ ఇచ్చారు. అసలు ఆవిడ రావడానికి ముఖ్య కారణం ఏంటండి? 3 స్టేట్మెంట్లు మేము ఇచ్చింది. తనకు కూడా ఇంకా అనవసరం మాట్లాడొద్దని చెప్పాను. ఒకటి, తను ఎందుకు వచ్చిందో అది సరిగా ప్రజెంట్ చేయలేకపోయింది. అప్పుడు మీరు అపార్థం చేసుకుని తప్పలేదు. నేను ఎప్పుడైతే చెప్పానో 3 మాటలు మాట్లాడాను. ఒకటి, సనాతన ధర్మం అనేది అదే ఫైనల్ కాన్సెప్ట్. రెండవది, స్త్రీల మీద మీ ఇంట్లో అత్యాచారం జరుగుతుంది, మీరేం చేయలేకపోతున్నారే. పోనీ పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్తే వారి చట్టం కూడా ఏం చేయలేకపోతుంది. ఎన్ని కేసులు ఉండిపోయినాయి. మరి అప్పుడు మీ పిల్లల్ని మీరే రక్షించుకోలేనప్పుడు, మీరు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులు మీకు సహకరించినప్పుడు, ఒక చట్టంలో బంధించబడినప్పుడు, న్యాయం దగ్గరగా ఉండాల్సింది ఎంతో దూరంలో ఉన్నప్పుడు, ఎక్కడో హిమాలయాల్లో ఉన్న వాళ్ళు అఘోరించక తప్పదు. అఘోరించారు, అక్కడికి వచ్చారు. మీరు ఏం చేశారు ఇప్పటి వరకు అని అడుగు. ఆవిడ మీడియా అటెన్షన్ కోసం ప్రయత్నించలేదా? ఎస్ మీడియా అటెన్షన్ ఎందుకు? తనకు కాదు మీడియా అటెన్షన్, మీడియాకి అటెన్షన్, అంతేగాని తనకే అటెన్షన్ కాదు. తను చేస్తున్నది ఒకటి స్త్రీ మీద అత్యాచారం జరగకూడదు, వాడి అంగాన్ని కట్ చేస్తాను నా దగ్గరే అనౌన్స్ చేసింది. అయిందా? ఇది మీకు సమ్మతమా కాదా? ఇది ఎన్నో దేశాల్లో ఇది అమలు చేస్తున్నారు. ఎందుకంటే ఇదే పరిష్కారమా అంటే అదే పరిష్కారం అని తను నమ్ముతుంది. ఎందుకంటే ఇంతకాలం చట్టాలు పనిచేయట్లేదు. వాళ్ళకి 3 నెలలు 4 నెలలు జైలు శిక్ష వేసి లోపల మంచి భోజనం పెట్టి మరలా వచ్చి అదే పని చేస్తున్నారు. కాబట్టి భయం అనేటటువంటిది సృష్టించాలి. కాబట్టి భయంకరమైనటువంటి లోకంలో మనం ఉన్నాం కాబట్టి భయాన్ని భయంతో జయించాలి. వజ్రం విద్యతే వజ్రం అంటారు. వజ్రం వజ్రానికే లొంగుతుంది. కాబట్టి అలాంటి వాళ్ళు ఒక్కళ్ళ రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ధర్మపీఠాలు ఉన్నాయి, పీఠాధిపతులు ఉన్నారు, దీని మీద ఆధారపడుతున్న మాతాజీలు ఉన్నారు, సనాతన ధర్మం పేరు చెప్పుకున్న హోమాలు, యజ్ఞాలు, యాగాలు, క్రతువులు, అలాగే జ్యోతిష్యాల పేరుతో, అలాగే మీడియాలో ధర్మం పేరుతో, అంటే కొందరు, అందరూ కాదు, దీంట్లో అందరు మాతాజీలు కాదు, అందరినీ కాదు, సనాతన ధర్మం పేరుతో వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు ఒక్కరొచ్చి ఒక్క గుడి తగలబడిపోతుంటే విగ్రహం అడిగారా? ఒక్కళ్ళు వచ్చి నుంచున్నారా? ఒక రాజకీయ పార్టీ వచ్చి నుంచుందా? మైలేజ్ ఎంత వస్తుందని చూస్తుంది. కానీ కాబట్టి ధర్మాని కోసమని ఒక్కరు స్వార్థం ఉందా? మీడియా అటెన్షన్ వల్ల తనకు వచ్చేది ఏంటి? ఏమొస్తుంది? ఒకవేళ మీడియా అటెన్షన్ అండి ఏమొస్తుంది? ఏమైనా రూపాయి వస్తుందా? ఒక ఇంటర్వ్యూలో మీరేం కోరుకుంటున్నారు అని అడిగితే నాకు స్థలం కావాలి, గుడి కట్టించాలి అని అడిగింది. మరి ఇవి వ్యాపారం కోసం కాదా? పెద్ద పెద్ద స్వామీజీలే కొండలో గుట్టలో తీసుకుంటున్నప్పుడు దాన్ని అడగడం తప్పే ఉంది. ఇక్కడ నాదొక పాయింట్ ఉంది స్వామి. మీరు చెప్పినవి ఏవైతే ఉన్నాయో అలానే ఆవిడ చెప్పిన స్టేట్మెంట్స్, అంగఛేదనని, ఇంకొకటి అసలు ఇవి ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతాయా? అసలు వీటిని ఆచరణలోకి తీసుకురాగలుగుతారా? ఇప్పుడు చూడండి, మీరు ప్రాణత్యాగానికి సంసిద్ధులైతే మీరు నాకేం అవ్వకూడదు అనుకుంటే మీరు ఏమి చేయలేరు ఈ లోకంలో. నాకేమైనా పర్వాలేదు దాన్నే త్యాగం అంటారు. ఇప్పుడు నా శరీరానికి ఏమైనా, ఇప్పుడు చూడండి నేను మాట్లాడుతుంటే నాకు చాలామంది విరోధులు కూడా తయారవుతారు. అర్థమైందా? అంటే ఎప్పుడైనా మీరు సత్యాన్ని పలుకుతున్నారు అనుకో, లోకం అంతా విరోధంగా ఉంటుందని శాస్త్రం ఉంది. సత్యవాది కాబట్టి
సత్యం అనేటటువంటిది ఎప్పుడూ కూడా లోకానికి నచ్చదు. ఎప్పుడు కూడా మనం కూడా సత్యంలో జీవించాలనుకోం. మనం ఎంత అందంగా ఉన్నామో మనకు తెలుసు. అద్దంలో చూసుకుని చాలా అందంగా ఉన్నాం అనుకునే భావనలో ఉంటాం. ఎవరైనా నీవు చాలా పెద్ద సెలబ్రిటీలాగా కనపడుతున్నావు అని అన్నారనుకో, మనం ఫీల్ అయిపోతున్నాం. ఉన్నదా లేదా అనేది మనకు కాదు. అలాగే మనం ఏం చేస్తాం, మా తాతగారు చాలా కోటీశ్వరులండి అని చెప్తారు. ఇప్పుడు ఉన్నదేదో చెప్పకుండా. అంటే అందరిలోనూ చాలా గొప్ప ఉన్న స్థాయి కంటే ఉన్నతమైన వాడుగా చెప్పుకోవాలనుకుంటా. అది మాయ కదా. ఉన్నదేదో ఉన్నట్టుగా ఉందాం. ఈరోజు ఎలా ఉందో అలాగే ఉందాం. అలా కాదు, ఉన్నదానికంటే గొప్పగా చెప్పుకుంటాం. ఉన్నదేదో చెప్పుకోవచ్చు. ఉన్నత స్థాయికి ఎదగాలనుకోవడంలో తప్పలేదు ప్రతి ఒక్కరు. కానీ ఉన్న స్థాయిని మర్చిపోకూడదు. ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించినట్టయితే ఎవరు ఎవరిని మోసం చేయరు. కానీ మోసం చేయాలనుకుంటమే, మాయలో జీవించాలనుకుంటమే జనంలో ఎక్కువ మంది ఉండడం వలన ఆ మాయకి అట్రాక్ట్ అవుతున్నారు. ఏది మోసం చేసే వాళ్ళని దగ్గరికి చేర్చు. అసలు ఆ కార్ ఎక్కడిది స్వామి? ఆ కార్లో పెట్రోల్ ఎలా వస్తుంది? పైపెచ్చు కార్లో పెట్రోల్ క్యాన్తో తిరుగుతోంది కదా తను. మీకు ప్రతిదానికి కూడా దానికి కెమెరాలు పెట్టించాము. కారు లోపల బయట కూడా కెమెరాలు ఉన్నాయి. మీరు ఎవరెవరు ఏమేమి పనులు చేశారో, అంటే మీరంటే అక్కడికి వచ్చి ఎదురుగా వచ్చి ఏ మీడియా ఏ ప్రశ్న వేసింది, ఏ మీడియా ఎలాంటి హెడ్డింగ్లు పెట్టింది, మీడియా చేసినటువంటి సబ్ హెడ్డింగ్లతో సహా అన్నీ రికార్డెడ్గా ఉన్నాయి మొత్తం అంతా కూడా. ఈవెన్ తను తప్పు చేసినా సరే తమను చట్టం పరిధిలో తప్పకుండా శిక్షించబడుతుంది. దానికి నేను చెప్తున్నాను, చట్ట పరిధిలో ఎలాంటి తప్పులు చేయకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది తను. అస్సలు ఎలాంటి చట్టానికి. మరి మీరు సాధించింది ఏంటి అంటే, ఇదిగో మీరందరూ చర్చించడం అనేది సాధించడం. మేము అనుకున్నది ఎగ్జాక్ట్గా మీరు చేశారు. ఎప్పుడు కూడా మీడియాకి ఏదైనా ఒక విషయాన్ని వక్రంగా చూపించినప్పుడే దాని రెండో కోణం కనపడుతుంది. మీరు చేసింది కూడా తప్పని అనడంలే మేము. అదే మీ ప్రయత్నం మీరు చేశారు, కానీ మా ఉచ్చులో మీరు చిక్కుకున్నారనే సంగతి మీకు తెలియలేదు. ఎందుకంటే ఇంత రచ్చ జరిగింది అంటే ఇంత చర్చ జరిగింది అన్నారు. మీ దృష్టిలో అది రచ్చ అయి ఉండొచ్చు, కానీ అది చర్చ. ప్రతి ఇంట్లోనూ అఘోరా గురించి చర్చ జరిగింది. ఇక్కడే కాదు, మీరు నార్త్లో ఎంత చర్చ జరుగుతుందో చూసారు. మేము ఇప్పుడు అదే పరిశీలించాము. నార్త్లో ఎంత పాజిటివ్గా చర్చ జరుగుతుంది. మీరు ఎంత నెగిటివ్గా చేశారో అంత పాజిటివ్గా మొత్తం వెళ్ళిపోయింది. నార్త్ అంతా మొత్తం పీఠాధిపతుల దగ్గర నుంచి అఖాడాకి మండలేశ్వరులు మహామండలేశ్వరులతో కూడా చర్చించాం. ఒక్కటే అబ్జెక్షన్ వచ్చింది. ఆ అబ్జెక్షన్ మీరు చేసిన అబ్జెక్షన్ వచ్చింది. అక్కడ కూడా సనాతన ధర్మంకి గురించి ఇలాగా ఎక్కువగా ఒక స్త్రీ వ్యవస్థగా తిరగడం నచ్చలేదు వాళ్ళకు కూడా. నువ్వు చేసింది కరెక్టే అని యోగి ప్రభాకర్జీ నువ్వు చేసింది పర్ఫెక్ట్గా చేశారు అని అదే ఆమోద ముద్రని ఇప్పుడు అమలు చేసాం. ప్రతి చోట ఆ బట్టలు కట్టుకునే ఉంటుంది. ఇప్పటి నుంచి బయటకు వచ్చినప్పుడు తన్ని వస్త్రంతో చూడబోతున్నామా? ఎక్కడ బయటకు వచ్చినప్పుడు తప్పకుండా బట్టలు కట్టుకుని. ఇప్పుడు ఘోరమైన సాధన చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ కాలభైరవ సాధన చేస్తుంది, కాళీ ఉపాసన చేస్తుంది, మహంకాళి ఉపాసన చేస్తుంది, శక్తులన్నీ కూడగట్టుకుంటుంది సనాతన ధర్మం కోసం. నేను స్వయంగా చూశాను, నాకు అన్నీ చూపించింది. అంటే నేను చూశాను అంటున్నారు, ఏం చూసారు మీరు? శక్తులు ఏమైనా చూసారా? తప్పకుండా వాళ్ళు సాధన. ఎందుకమ్మా అంత ధైర్యంగా వస్తారు? నువ్వు నేను వెళ్ళగలమా ధైర్యంగా? ఏమీ లేకుండా ఎలా ధైర్యంగా వస్తారు? అంటే ఈ క్వశ్చన్ నేను మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నాను అంటే, తనని చాలా అబ్యూస్ చేశారు మాటలతో, కానీ కొంతమంది తాకారు, అలానే తాళ్లతో కట్టి తనని తీసుకువెళ్ళటం చూసాం. ఆ టైంలో తనని తాను ప్రొటెక్ట్ చేసుకోలేకపోయింది. మరి మీరు శక్తులు అంటున్నారు కదా, ఇది ఎలా సాధ్యం? ప్రయోగించరమ్మా. తపశ్శక్తి అంటే చూడు, మనం ఒక చిన్న ఉప్పు ప్యాకెట్ తెచ్చుకోవాలి బయటికి వెళ్ళి. ఉప్పు ప్యాకెట్ తీసుకురావడానికి నువ్వు ఇంట్లో ఉన్నటువంటి ఆడి కారు వేసుకుని వెళ్ళావు అనుకో, 10 కిలోమీటర్లు. ఆడి కారు వేసుకుని వెళ్తావా, ఒక ఆన్లైన్లో టిక్ కొట్టి తెచ్చుకుంటావా? ఏం చేస్తావు చెప్పు? ఆడి కారు ఉంది కదా మీకు, కాస్ట్లీది, అదే ఉపయోగిస్తావా? 3 రూపాయలు 10 రూపాయలు ఉప్పు కోసం ఏం చేస్తావు? ఆన్లైన్ ప్రిఫర్ చేస్తాను స్వామి. ఆన్లైన్లో ప్రిఫర్ చేస్తావా?
నీ ఆడి కార్ వేసుకుని వెళ్ళొచ్చు కదా అక్కడ వరకు, ఎందుకు వెళ్ళా? ఎందుకు అంటే టైం ఎనర్జీ సేవ్ అవుతుంది అని. కాబట్టి విలువైన దాన్ని ఉపయోగించు, చౌకబారు విషయాలకి విలువైనవి ఉపయోగించు. ఇక్కడ ఒక వ్యక్తి తనని ఏం చేసినా పర్వాలేదు, ధర్మం మీద ఏదైనా జరిగితే, కాబట్టి ఫిజికల్గా ఫైట్ చేసినంతసేపు ఫిజికల్గా జరుగుతుంది. హిమాలయ యోగులు ఇంకో మూడు చెప్పాను నీకు. 3D యాక్షన్ ఉంటుంది అని చెప్పాను. 3D అంటే 3 Ds. ఫస్ట్ డైలాగ్ మాట్లాడనివ్వలేదు, ఎన్ని మాటలైనా చెప్పింది నవ్వుతూ, తండ్రి తల్లి అని చెప్పింది. మీరు మెన్షన్స్ అవుతాయా అని ఒక స్త్రీ అడగకూడనటువంటివి కూడా అడిగారు మీడియా, అప్పుడు కూడా తల్లి అని సమాధానం చెప్పింది, నవ్వుతూ సమాధానం. మీరు ఏమనుకుంటే అనుకోండి అన్నారు. ఒక్క దాంట్లో అబ్యూజింగ్ వర్డ్స్ ఎక్కడైనా వచ్చినాయి అంటారు? చూపించండి మీరు నాకు. తన్నే అబ్యూజ్ చేశారు కానీ తను ఎప్పుడైనా అలాంటి ప్రదర్శన చేసిందా? తన తానే వంచుకుంది కానీ ఎదుటి వాళ్ళ మీద పెట్రోల్ పోయలేదే, పోసిందా? ఇది నేరం తనకు తెలుసు. మరి తన మీద తనతో వేసుకుంటున్న నేరం కదా అంటే, మీకు దాని గురించి కూడా చెప్పాను. ఆత్మాహుతి, ఆత్మహత్య వేరు, ఆత్మ సమర్పణ వేరు అని చెప్పాను. అది గతంలోనే చెప్పాను. కాబట్టి ఈ లోకం గురించి నేను చనిపోతే ఒక చర్చ జరుగుతుంది అనుకున్నప్పుడు ఎంతమంది స్వతంత్ర సమరయోధులు అలాంటి పని చేశారు? నా గుండెలు కాల్చుకోండి, నన్ను కాల్చుకోండి, వాళ్ళు సమర్పించుకున్నారు. వాళ్ళు చేస్తే అది త్యాగం, ఇది చేస్తే రోగం. అంటే ఎలా చూస్తుంది సమాజం అంటే, ఒక అగ్రకులంలో పుట్టలేదన్నా ఇక్కడ అది చర్చ చేయకూడదు. కాకపోతే ఏమిటి లోపం? తనలో ఉన్న లోపం ఒకటి ఎత్తి చూపించండి. నువ్వు అడిగావమ్మా, ఏం అడిగావు? ఏది బట్టలు వేసుకోలేదు, బట్టలు వేసుకుంది. రెండోది చెప్పు సమస్య, మీడియాగా చెప్పు, దాన్ని సరిచేస్తాం. రెండోది చెప్పమ్మా. మరి తనకి పబ్లిసిటీ పిచ్చి అంటే దేనికోసం, లక్ష్యం ఏమిటి? మీరు చెప్పండి. పోనీ యూ ఐడెంటిఫై ఇట్ ఫస్ట్. ఇదిగో ఇలా చేయబోతుంది. నువ్వు అడిగావు, స్థలం కావాలి అని పెట్టింది, గుడి కట్టాలి అని పెట్టింది, ఎవరి దగ్గర చెప్పింది? అదే నాకు బయట చూపించండి, నేను అడుగుతాను. నాకు తను అందనుకో, ఏ ఉద్దేశంతో అడుగుదాం. వ్యాపారం చేద్దాం అనుకుందరా? వ్యాపారం చేద్దాం, అందరినీ తిట్టినట్టు నేను తిడతాను. ఇవి దొంగ అనే చెప్తాను. అక్కడ వ్యాపారం మొదలుపెట్టిందా, నాకంటే ఎక్కువగా ప్రేమించడం ఎంతో అంతకంటే ఎక్కువగా ద్వేషించగలను. అసలు ఈ కారు ఇవన్నీ ఎలా వచ్చాయి? వీటికి సమాధానం ఉందా మీ దగ్గర? అమ్మా, ఇప్పుడు ఈ 18,000 కిలోమీటర్లు తిరిగానమ్మా. ఎలా తిరిగాను అని అడిగే కంటే ఎలా తిరిగాను నువ్వు స్వయంగా అనుభవం కెమెరా పట్టుకుని వస్తే తెలుస్తుంది. అంత సమాధానం ఉంది. అందుకే సత్యం ఎప్పుడు కూడా చాలా గొప్పగా ఉంటుంది. సత్యం దేనికి లొంగదు. అంచేత సత్యాన్ని మనం ఎప్పుడైతే దేనికో అమ్మేసుకున్నాం అప్పుడు సర్వం కోల్పోతాం. ఇంత ధైర్యంగా మాట్లాడలేం. ఇప్పుడు నేనే సరే మీకు చాలా క్లియర్గా ఉంటుంది. ఎందుకంటే నేను ఒక్క రూపాయి కూడా నా చిన్నప్పటి నుంచి ముట్టుకోలేదు. మా తండ్రి గారు ఇచ్చిన 10 పైసలు కూడా ముట్టుకోలేదు. వారం మాకు 10 పైసలు బిల్లు ఇచ్చేవారు కొనుక్కోడానికి సంత రోజున. అది అవన్నీ దాచి ఒక చోట పెట్టి ఒక ఎలక్ట్రికల్ గిటార్ చేశాను చిన్నప్పుడు. మా నాన్నగారు ఎంత పొంగిపోయారు అర్థమవుతుంది. కాబట్టి పెద్ద ఆస్తిపరులు, ఆస్తులు ఎందుకు పనిచేయము? ఆస్తికత్వం ఉంది. నిజంగా ఆధ్యాత్మికతను అనుభవిస్తే ధనం కన్నా సాధనం మిన్న. సాధనంలో ధనం ఉంది కానీ ధనంలో సాధన లేదు. మీరు 100 కోట్లు పెట్టండి, ఈ ఆనందం రాదు మీకు. మేము పొందే ఆనందం 100 కోట్లు, 1,00,000 కోట్లు పెట్టండి. అందుకే ధనంలో సాధనం లేదు. ధనంతో కొనలేరు సాధన, కానీ సాధనంలో ధనం ఉంది.